ఆర్ఓఆర్ కొత్త చట్టం తీసుకురాబోతున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసులు కూడా స్పష్టం చేశారు. మీరు ధరణి కమిటీలో కూడా సభ్యులుగా ఉన్నారు. ధరణి గత ప్రభుత్వం మాత్రం ధరణి ఇదే అన్ని సమస్యలకు పరిష్కారం రైతులకు ఒక్క క్లిక్తోనే పరిష్కారం అవుతుందని చెప్పి ధరణి తీసుకొచ్చింది. కానీ తర్వాత రైతులు చాలామంది ఇబ్బంది పడ్డారు, కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. మీ దృష్టిలో ధరణి తెచ్చిన విధానము, అమలైన విధానము ఎట్లా జరిగింది అసలు? అంటే ఒక పెద్ద లోపం ఏంటంటే ఆ ధరణి వచ్చినప్పుడు కానీ కొత్త ఆర్ఓఆర్ చట్టం వచ్చినప్పుడు కానీ మీరు గమనించుంటే 2020లో ధరణి వస్తున్న సందర్భంగా అప్పుడు కొత్త ఆర్ఓఆర్ వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచారం ఏం జరిగిందంటే ఇంకా అన్ని రికార్డులు పోతాయి, ఒకటే రికార్డు ఉంటుంది, అది కంప్యూటర్లో ఉంటుంది ధరణి అని ఒక పేరు. ఇక ఏ రికార్డ్ అయినా ఇది చూసుకోవాల్సిందే, ధరణిలో ఉంటే పాస్బుక్ చేతికి వస్తే మీ చేతిలో పాస్పోర్ట్ ఉన్నట్టే, ఇక మిగతా రికార్డుల పని ఉండదు అన్నంతగా ప్రచారం జరిగింది. 2020లో చట్టం వస్తున్నప్పుడు ఆర్ఓఆర్ చట్టం 71లో ఉన్న ఆర్ఓఆర్ చట్టాన్ని తొలగించుకుంటూ 2020 సంవత్సరంలో మరొక కొత్త ఆర్ఓఆర్ చట్టం వచ్చింది. ఆ ఆర్ఓఆర్ చట్టం మీద ప్రచారం కూడా ఏం జరిగిందంటే ఇక అన్ని రెవెన్యూ చట్టాలు పోతాయి, ఒకే ఒక చట్టం రెవెన్యూ చట్టం ధరణి చట్టం రాబోతుంది, లేదా కొత్త రెవెన్యూ చట్టం రాబోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తీరా జరిగిందల్లా ఏం జరిగింది, 124 చట్టాలలో ఒక చట్టం అయినా 71 సంవత్సరం ఆర్ఓఆర్ చట్టం పోయి కొత్త చట్టం వచ్చింది అంతే. మిగతా 123 చట్టాలు అట్లాగే ఉన్నాయి. అదేవిధంగా భూమి రికార్డుల విషయానికి వస్తే అప్పుడున్న 1B రికార్డు స్థానంలో ఇప్పుడు ధరణి వచ్చింది. అంతేగాని మిగతా అన్ని రికార్డులు మళ్ళీ ఉన్నాయి. గ్రామ స్థాయిలో ఉన్న రెవెన్యూ రికార్డులు కావచ్చు, సేత్వారు, కాసరా, శేషాల పహాని, మిగతా అన్ని రికార్డులు ఉన్నాయి. ఎక్కడ పొరపాటు జరిగిందంటే ఉద్దేశం మంచిదే, ఎందుకంటే దేశవ్యాప్తంగా కాగితాలు ఉన్న రికార్డులు కంప్యూటర్కి ఎక్కాలి. ఇక భూమి మీద ఏ ట్రాన్సాక్షన్ జరిగినా అది కంప్యూటర్ ద్వారానే జరగాలి, మాన్యువల్ రికార్డు ఉండకూడదు. పొరపాట్లు జరుగుతున్నాయి, అవినీతి పెరుగుతుంది, కాబట్టి డిజిటలైజేషన్ జరగాలి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని రాష్ట్రాలకు చెప్తుంది. కొన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపు జరిగింది. ఆ లక్ష్యంతో ఈ డిజిటలైజేషన్ తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఏదైతే ధరణి వచ్చిన తర్వాత గడిచిన 4-5 ఏళ్ళుగా రైతాంగం సమస్య ఎదుర్కొంటుందో 2 ప్రధాన కారణాల వల్ల. ఒకటి, ధరణిలో మీరు ఏ సమాచారం అయితే ఉంచారో అది సరైన డేటా కాదు. భూ రికార్డుల ప్రక్షాళన పేరుతోటి 100% రికార్డుల ప్రక్షాళన జరిగిపోయిందని చెప్పారు, కానీ వాస్తవంగా 30-40% కంటే రికార్డు సరిచేయలేదు. పూర్తిగా సరిచేయని రికార్డు వచ్చి ధరణికి ఎక్కింది. తొందరలో ఉన్నారు అప్పుడు, ధరణి తెచ్చినప్పుడు తొందరగా ఉన్నది. అంతకుముందు భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతున్నప్పుడు కూడా 100 రోజుల్లో మొత్తం అయిపోవాలి, ఎందుకంటే అప్పుడు రైతు బంధు పథకం తీసుకొచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉండే. తొందరలో ఉండటం వల్ల తప్పు రికార్డు ధరణికి వచ్చింది. తీరా వచ్చిన తర్వాత కూడా ధరణిలో ఉన్న తప్పులను సవరించుకోవడానికి చట్టంలో వెసులుబాటు లేదు, కోర్టుకు పోవడం తప్ప పరిష్కారానికి మార్గం లేదు. ఇది ఒక పొరపాటు. ఇక రెండవది ఏంటంటే ధరణి ఏ చట్టం కింద అయితే వచ్చిందో, ధరణి ఈజ్ ఆర్ఓఆర్ రికార్డు. ధరణి అనేది ఒక భూమి హక్కుల రికార్డు. ఈ భూమి హక్కుల రికార్డు ఏ చట్టం కింద రూపొందుతుంది? 2020 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టం కింద తయారైన రికార్డు. ఈ చట్టంలోనే చాలా లోపాలు ఉన్నాయి. ఏదైతే 2020 చట్టం తీసుకొచ్చి ధరణి మెయింటైన్ చేస్తున్నారో అందులో కరెక్షన్కి అవకాశం లేదు, అప్పీలు రివిజన్ మెకానిజం లేదు, ప్రతి సమస్య కోర్టుకు వెళ్ళాలి. అంతేకాకుండా ఆ చట్ట పరిధిలో ఎవరికి ఎట్లాంటి డిస్క్రిప్షన్ లేదు. ఈ అన్ని లోపాల వలన ఈ రోజున మీరు ఒకసారి పరిశీలించి చూస్తే తెలంగాణ పల్లెల్లో ఒక్కొక్క గ్రామంలో 200 నుంచి 300 కుటుంబాలు ధరణికి సంబంధించి ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి భూమి ఉంది, ధరణికి ఎక్కలేదనో, కొత్త పాస్ పుస్తకం రాలేదనో, ధరణికి ఎక్కింది కానీ విస్తీర్ణం తక్కువ పడింది, లేకపోతే సర్వే నెంబరే మాయమైపోయింది, వాళ్ళకి పట్టా భూమి అయితే ప్రభుత్వ భూమి అని పడింది, పేర్లు తప్పుపడినాయి, కులం తప్పుపడింది, ఇంకో రకరకాల కారణాలతోటి ఆ సమస్యలన్నీ పరిష్కారం కోసం 2020 నుంచి ఇప్పటిదాకా 3 మాడ్యూల్తో మొదలుపెట్టి ఇప్పటికి 35-36 మాడ్యూల్స్ వచ్చినాయి. 33 ప్రధానమైన మాడ్యూల్స్ ఉన్నాయి. మాడ్యూళ్ళు పెరిగినాయి కానీ అందులో పరిష్కారం కావడానికి అవకాశం లేకపోవటం వల్ల ఈ రోజుకు సమస్యలు పెరిగిపోయినాయి. అందుకే ఇక కొత్త ప్రభుత్వం రాగానే ఒక కమిటీ వేసింది ధరణి సమస్యల పరిష్కారానికి ఏం చేస్తే బాగుంటుందో. అందులో నేను సభ్యుడిగా ఉన్నాను. ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఉన్నారు, ఒక రాజకీయ నాయకులు, రైతుల కోసం పనిచేసిన వ్యక్తి కోదండరెడ్డి గారు అందులో సభ్యులుగా ఉన్నారు, ఒక రిటైర్డ్ ఆర్డీఓని కూడా అందులో సభ్యులుగా వేస్తూ CCLAనే దీనికి కన్వీనర్గా ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి ఇన్ని నెలలుగా పెద్ద ఎత్తున కసరత్తు చేయడం జరిగింది. మాకు ఒక 3 ప్రధానమైన సిఫార్సులు ప్రభుత్వానికి చెప్పింది ఏంటంటే, ఇంకా పూర్తి నివేదిక ప్రభుత్వానికి వెళ్లాల్సి ఉంది. ప్రిలిమినరీగా ప్రభుత్వానికి చెప్పింది ఏంటంటే 3 రకాల సంస్థలు రావాలి ధరణి సమస్యలు తీరాలంటే. ఒకటి, ధరణి సాఫ్ట్వేరు, ధరణి పోర్టల్లో మార్పు చేర్పులు జరగాలి, ఇబ్బందులు ఉన్నాయి. సాఫ్ట్వేర్ నిర్వహించే కంపెనీ, వీటన్నిటి మీద కొన్ని సూచనలు ప్రభుత్వానికి వెళ్ళినాయి. దాని మీద కూడా ప్రభుత్వం ఇటీవలనే ఒక అధికారుల కమిటీ వేసుకున్నారు.
ధరణి పోర్టల్ నిర్వహణ ఎట్లా మార్చాలనే దాని మీద. రెండవది పరిపాలనాపరమైన సంస్కరణలు, రెవెన్యూ సిబ్బందిని బలోపేతం చేయటము, రెవెన్యూ శాఖలో కొన్ని మార్పులు. ఇక మూడోది అతి కీలకమైనది ఏంటంటే ప్రధానమైనది పునాది, చట్టంలోనే మార్పులు రావాలి. ఆ సిఫార్సుకు అనుగుణంగానే గౌరవ రెవెన్యూ మంత్రి గారు ఇటీవల అసెంబ్లీలో ఒక ముసాయిదా చట్టాన్ని ప్రవేశపెట్టి ఇది పబ్లిక్ ఒపీనియన్ కోసం ఉంచడం జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత మళ్ళీ అసెంబ్లీకి వెళ్తుంది. ఒకసారి చట్టం అయితే ఈ చట్టం వచ్చిన తర్వాత చాలా సమస్యల పరిష్కారం సులభం అవుతుంది.